నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య గారిని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళను. ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి ఎలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈలోపు బాగా ఈత ఎక్కిపోయి నేను నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పీడి చూసి పులిసెట్టినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి తల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని నేను మొక్కుతాను.